ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ కళాశాలలో ఏఐ ల్యాబ్ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ముడిపడి ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. Claps. Sir, my sir. Okay. ప్రాజెక్ట్స్ ముందు ఎట్లా వేసేటప్పుడు ఆల్రెడీ ట్రైన్ కొంతమంది చేస్తారు. మీరు ఐప్యాడ్లో చేయలేదు. దీంట్లో నేర్చుకుంటారు. ఈ సందర్భంగా మా కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ అవసరంగా ఉంది. ఆల్రెడీ మనము డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సు రన్ చేయడం జరిగింది. నిరూపించినటువంటి నవ యువకుడు మన పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు 3 ఏళ్ళు క్వాంటమ్ వ్యాలీలో ఫైనలైజ్ అయిపోయినాక క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ కంపెనీస్ వస్తే ఏలూరు ప్రజలు ఏలూరు స్టూడెంట్స్ ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీరందరూ కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఉండవచ్చు. ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనికొచ్చేది ఒక్కటే కాకుండా ఏఐ కూడా వచ్చే తరంకి చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు. ఇవాళ ఏఐ అనే సబ్జెక్ట్ లేకపోతే మీరు ఈ ఏఐ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం. మీరు 1998లో అప్పుడు ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు. ఆ రోజు అప్పుడే కొత్తలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. యువత అందరూ కూడా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క ఇవాళ ఏఐ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో 6వ తరగతి నుంచి కంప్యూటర్ అంటే ఒక ఇంట్రెస్ట్. ఆ కంప్యూటర్లో ఇంటర్నెట్ అంటే ఎట్లా, అప్పుడులో సీడీలు, ఈ ఫ్లాపీ డిస్క్లు అని వచ్చేది, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఆ రోజు మేము అవన్నీ కంప్యూటర్లో ఒక కంప్యూటర్ ఉండేది. ఆ కంప్యూటర్లో కొన్ని మేము వెబ్సైట్లు క్రియేట్ అయినా కానివ్వండి,
లేకపోతే మైక్రోసాఫ్ట్ ఈ ఎక్సెల్ ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల ఆ రోజు దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలగడం వల్ల మేము ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కంప్యూటర్లో చాలా నేర్చుకోవడం వల్ల అవన్నీ కూడా మా బిజినెస్తో ఎంతవరకు పనికొచ్చి ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతున్నాం. ఇవాళ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? మీరందరూ అనుకుంటున్నారా లేదా? మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఇవాళ మీరందరికీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ ఏఐ నేర్చుకోవడం అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఐటీ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ గా ఉండిందో లాస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏఐ కూడా అంతే ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఇవాళ మీరు ఇంకొక 20 ఏళ్ళు మీరు సర్వైవల్ అవ్వాలంటే టెక్నాలజీతో మాత్రమే మీరు సర్వైవల్ అవ్వగలుగుతారు, లేకపోతే మీరు అందరూ కూడా వెనకబడిపోతారు. అది కాకుండా మీ ఇంట్లో పనులు చేసేది కూడా రోబోట్స్ పనులు చేస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఇంకా రోబోట్లు రావడానికి ఎన్నో ఏళ్ళు ఉంది కదా, ఇంకా రోబోట్లు ఇప్పుడు అయితే రాలేదు కదా, రోబోట్లు రావడానికి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది అనుకుంటున్నారు. లేదు, ఇవాళ రోబోట్లు యుఎస్ లాంటి కంట్రీలలో ఇవాళ ఇండ్లలో రోబోట్లు పనులు చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ యూట్యూబ్ లోకి వెళ్ళి రోబోట్స్ గురించి ఒక్కసారి గూగుల్లోనా యూట్యూబ్లోనా చూడండి. ఇవాళ రోబోట్లు ఇవాళ ప్రెసెంట్ నేను ఇవాళ మాట్లాడుతుంటే రోబోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, జనాలు కొంటున్నారు. మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలంటే మీరు టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను ఎన్ని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు మీ డిగ్రీ కాలేజ్లో ఈ ఏఐ కంప్యూటర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెట్టించేది ఎందుకంటే మీరందరూ బాగుండాలి, ఫ్యూచర్ లో మీకు తెలియని విషయాలు మీకు తెలియాలి, మీకు తెలుసుకొని మీరందరూ బాగుపడాలి, మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది మా ఇంటెన్షన్. ఇవాళ వేరే మన రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్ లో కూడా ఈ ఏఐ యూనిట్లు పెట్టడం లేదు. మన ఏలూరు పార్లమెంట్ లో ఏఐ యూనిట్లు ఫస్ట్ టైం పెడుతున్నామని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం. మీ అందరూ కూడా మీ కాలేజ్లలో మీ కాలేజ్ మేము ఎన్నుకొని మీ కాలేజ్లో 20 కంప్యూటర్లు ఇచ్చాం. ఈ కంప్యూటర్లను వాడుకోండి, మీకు ఎంత కుదురుతుందో దాని మీద రీసెర్చ్ చేసేయండి. ఏఐ నేర్చుకోవడానికి ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసుకోండి. ఈ ఏఐ మీ ఫ్యూచర్ ని మార్చుతుంది. మీకు ఫిజిక్స్ ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ లో ఎట్లుందో ఏఐ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టండి.